మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న మన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి బైబిల్ డివోషన్స్లో టు బీ కరేజియస్, ధైర్యం కలిగి ఉండుట అనే అంశంపై మన ప్యాస్టేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీలా డానియల్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ సుమధుర భక్తి గీతం. ప్రతిదినం నా నీడగా ఉన్నావు, అనుక్షణం నా తోడుగా ఉన్నావు. ప్రతిదినం నా నీడగా ఉన్నావు, అడుగును జారక కాపాడుతూ నాతోనే ఉన్నావు. తడబడు అడుగులు సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నావు, అడుగులు జారక కాపాడుతూ నాతోనే ఉన్నావు. తడబడు అడుగులు సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నావు. ధైర్యమునిచ్చావు, నాకు గమ్యము తెలిపావు. నే చేయలేని గొప్ప కార్యాలెన్నో సాధ్యము చేశావు. నూతన పరిచావు, నీ రక్షణనిచ్చావు. నిత్య జీవపు మార్గము తెలిపే గొప్ప భాగ్యమునిచ్చావు. నా బాల్యమునందు నీ ఒడిలో చేర్చావు, నా యవ్వన దశలో నీ త్రోవలో నడిపావు. నా కష్ట సమయాన నా చేయి పట్టావు, నా తండ్రిగా నీవే నన్ను ఆదరించావు. నా ఒంటరి పయనంలో నా వెంటే ఉన్నావు, నా కన్నీరంతా నాట్యముగా మార్చావు. నీ కృపనే చూపి నీ కోగిట దాచావు, నా గానము నీవై నీ సాక్షిగా నిలిపావు. ధైర్యమునిచ్చావు, నాకు గమ్యము తెలిపావు. నే చేయలేని గొప్ప కార్యాలెన్నో సాధ్యము చేశావు. నూతన పరిచావు, నీ రక్షణనిచ్చావు. నిత్య జీవపు మార్గము తెలిపే గొప్ప భాగ్యమునిచ్చావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ దేవ, ఆకాశ మహాకాశంలో సింహాసనాసీనుడా, నీ కృపా దయ చొప్పున మరొక దీని భాగ్యం మా జీవితంలో మాకు అనుగ్రహించడానికి నీకు వేలాది వందనాలయ్యా. నువ్వు సూచించడానికి కనపరచడానికి చిన్న సమయాన్ని మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, మా మధ్యలో మీరుండి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ దేవునితో నింపి మంచి వాక్యము నాయన నీకు నచ్చే విధంగా మా జీవితాలు ఉండేటట్టుగా, నీ మీద ఆధారపడి మేము జీవించే బిడ్డలుగా ఉండేటట్టుగా, నీ వలన ఆశీర్వాదం పొందే బిడ్డలుగా శాశ్వత కృపతో మమ్మల్ని ఆశీర్దిస్తాడు కనుక నీ కృప మాకు తోడుగా ఉంచి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో పెట్టుకుంటున్నానయ్యా. ఆమేన్.
ఈరోజు ధైర్యం గురించి చిన్న మాట నేర్చుకుందామండి. ధైర్యము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. మనం ధైర్యం విడిచిపెట్టుకున్నామంటే మనకు బహుమానం వస్తుంది. ఏ విషయంలో పౌలు గారు ఈ మాట చెప్తున్నారంటే, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకుంటుని. అక్కడ జనులు ఆ విధంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఉన్నప్పుడైనా లేనప్పుడైనా మనం ధైర్యం కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఎక్కడికి పోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ధైర్యాన్ని విడిచిపెడతాం. మనం ఎన్నోసార్లు ఈ 1920లో కరోనా వచ్చినప్పుడు అసలు ఎంత భయపడిపోయినాం, ఎంత ధైర్యం. చిన్న తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా భయపడిపోయినాం. పోయి బాబోయ్ మాకెక్కడ వస్తుందో కరోనా అన్నట్టుగా. కానీ కొంతమంది చాలా ధైర్యంగా, మాకు రాదు. ఎందుకు రాదు? మేము దేవుని బిడ్డలం, మేము క్రైస్తవులం, మాకు రాదు అనే ధైర్యము ఎంతో మందికి ఉన్నది. ఆ విధంగా ఉండాలి కూడా. ధైర్యముగా ఉన్నప్పుడు అసలు ముఖ్యంగా ధైర్యవంతులు ఎవరంటే క్రిస్టియన్సే. ఎందుకంటే మనం జీవం గల దేవుని మీద ఆధారపడి ఉంటాం. మన దేవుడు జీవము గలవాడు, ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి. ఐగుప్తులకు వచ్చిన రోగాల్లో ఏ జీవం మీకు రాదు అని చెప్పిన దేవుడు, మనల్ని ప్రత్యేకంగా ఆచరించే దేవుడు. కాబట్టి మనం ఎక్కువ ధైర్యాన్ని కలిగి ఉంటాం. అయితే ఏ విధంగా మనం ధైర్యాన్ని పొందుకుంటాం? అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకునుడి అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనకు ధైర్యం వస్తుంది. మనం దేవుని స్తుతించడం ద్వారా మనకు ధైర్యం వస్తుంది. ఎటువంటి కష్టాల సమయంలో అందరూ ఏమనుకుంటారో మనకు తెలియదు, కానీ మనమైతే కష్టం వచ్చిన వెంటనే ఏసు రక్తం జయం, ఏసు నామం జయం, ఏసైని తలుచుకుంటాం, వెంటనే మన నోట్లోకి స్తుతి స్తోత్రాలు వచ్చేస్తాయి. ఆ విధంగా మనం ధైర్యం తెచ్చుకుంటాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తున్నాడు నెబుకద్నెజరు. ఏమన్నా భయపడ్డారా? దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నీ విగ్రహానికి మొక్కం. నువ్వు రాజు అయి ఉండొచ్చు, మమ్మల్ని చంపుతానొచ్చు, అగ్నిగుండంలో పడేస్తాం, మేము తయారున్నాం. అగ్నిగుండానికి పోవడానికి కూడా ఎంత ధైర్యం కదా! అబ్బో, మనం అయితే పోగలమండి? ఎంత ధైర్యం! వెళ్ళిపోయారు అగ్నిగుండంలోకి. వెంటనే యేసయ్య వచ్చి పక్కన నిలబడ్డాడు. నిజంగా వాళ్ళకి చల్లగా హాయిగా ఉన్నదేమో యేసయ్య పక్కన నిలబడడం వలన. వాళ్ళ ధైర్యాన్ని చూసి యేసయ్య వచ్చేసాడు. మరి సింహబోన్లో దానియేలు గారు, అబ్బో, దాని సింహములు ఒకటా రెండా, ఎన్నో సింహాలు ఆ బోనుల్లో వేసి దానికి మూతేసేసారు. కానీ అవి ఎట్లా కూర్చున్నాయి? పిల్లులు మాదిరిగా గమ్మున కూర్చున్నాయి. ఉదయాన్నే వచ్చాడు లేచి రాజు. ఉదయాన్నే వచ్చి, జీవం గల దేవుని కుమారుడు అయిన దానియేలు, నిత్యము నీవు జీవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అడుగుతున్నాడు. ఆయన ధైర్యానికి మెచ్చుకుంటాడు ఆయన. అబ్బో, అయినేమంటున్నాడు? రాజు చిరంజీవి ఎగరుగాక, నా దేవుని దృష్టిలో నేను ఏ దోషం చేసిన వాడిని కాను, కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు. ఏ సింహం కూడా నోరే తెరవలేదు, గమ్మును పడుకొని ఉన్నాయి చూడండి అని చూపించాడు. ఎంత ఆశ్చర్యం ఈ విషయాలు కదా! కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం మనకు దేవుని వల్లనే, దేవుని స్తుతించడం వలన మనకు ధైర్యం అనేది వస్తుంది. ఇశ్రాయేలీలు సముద్రాన్ని దాటారు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. వాళ్ళు ధైర్యపడి ఉండొచ్చు, కానీ మోషే గారు మాత్రం ఏ మాత్రం అధైర్యపడలేదు. దేవునికి మొరపెట్టాడు, ఆకాశం వైపు చూశాడు. ఆయన చెప్పినట్టుగా కర్ర చాపమన్నాడు, సముద్రం మీద కర్ర చాపాడు, రెండుగా విభజింపబడింది. సముద్రం విభజింపబడిందండి. అది మాటలు కాదు, అది మనం ఆలోచిస్తే, ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే మన ఆలోచనకి అందదు. చాలా లోతైన సంగతులు ఇవి. అవన్నీ మనం నిజంగా దీర్ఘంగా ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి దేవుని స్తుతించడం వలన మనకి ధైర్యం వస్తుంది. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. యోబు గారు తెలుసు కదా, యోబు గారు ఏమంటున్నారు? 1వ అధ్యాయంలో యోబు అన్ని పోగొట్టుకున్నాక
భయంకరమైన నష్టం వచ్చింది. పిల్లలందరూ చనిపోయినారు. పశువులన్నీ నశించిపోయినాయి. ఏమంటున్నాడు? యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు యోబు. ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం అందులో యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడు అని ఒక్క మాట అనలేదు. అబ్బా, పిల్లలు, కడుపును పుట్టిన పిల్లలు అందరూ చనిపోయినారు. భయంకరమైన నష్టం వచ్చింది. కానీ ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి దేవుడు స్తుతి నొందును గాక, సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక అని యోబు గారు చెప్తున్నారండి. ఎంత ఆశ్చర్యం కదా అది. నెక్స్ట్ కీర్తన గ్రంథం 138వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. మొరపెట్టుకోవడం వలన మనకు ధైర్యం వస్తుంది. మొదటిగా దేవుని స్తుతించడం వలన మనకు ధైర్యం వస్తుంది. తర్వాత దేవునికి మొరపెట్టడం వలన మనకి ధైర్యం వస్తుంది. ఆ విధంగా ధైర్యం యోబు గారికి, మళ్ళా యోబు గారి దగ్గర 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలీఫజు, జోఫరు, బిల్దదు, ఏలీహు. వీళ్ళు వచ్చి ఆయన ఎన్ని మాటలు అన్నారు. ముందులో ధైర్యం చెప్పారు, తర్వాత అధైర్యమైన మాటలు మాట్లాడారు. అయినప్పటికీ యోబు గారు ఏ విషయంలో కూడా పాపం చేయలేదు. స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుణ్ణి కనపరుస్తూనే ఉన్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూనే ఉన్నాడు. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఏమంటున్నారు? దావీదు గారు, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితి. మనం మొరపెట్టడం వల్ల మనకు ధైర్యం కలుగుతుంది. స్తుతించడం ద్వారా ధైర్యం కలుగుతుంది, మొరపెట్టడం ద్వారా మనకు ధైర్యము కలుగుతుంది. ఇక తిమోతి గ్రంథంలో 3వ అధ్యాయము 13వ వచనంలో, యేసుక్రీస్తునందరి విశ్వాసమందు బహుధైర్యం గలవారు అవుతారు. విశ్వాసం ఉండడం వల్ల కూడా మనకు ధైర్యం అనేది ఎక్కువ అవుతుంది. ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవలసిన, రాబో నూతన సంవత్సరం ఇంకా 2-3 రోజులు అయితే మనకు నూతన సంవత్సరంలో కాలు పెడతాం. మనం ఎంతో ఆస్వాదించబడిన వారం, సజీవులలో చేర్చబడ్డాం కదా. మనకి ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ధైర్యంతో స్తుతిస్తూ ఉందాం. మనకు ధైర్యం కావాలంటే స్తుతిస్తూ ఉందాం. మనకి ధైర్యం కావాలంటే దేవుని మొరపెడతా ఉందాం. ఇంకొకటి, మనం విశ్వాసం కలిగి ఉందాం. మనకు ధైర్యం కావాలంటే మన విశ్వాసం, ఎక్కువ విశ్వాసం ఉంటే మనకి ధైర్యం వస్తుంది. కాబట్టి మన కరోనా సమయంలో మనకి ఎంత విశ్వాసం ఉండింది? మా దగ్గరికి రాదు, కరోనా అనేది మా దగ్గరికి రాదు అలాంటి విశ్వాసం మనకు ఉండింది. ఇక యేసయ్యతో ఉంటే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 13వ వచనంలో, యేసుతో కూడా ఉండిన వారిని వారు గుర్తెరిగారు. ఎంత ధైర్యవంతులు వీళ్ళు! ఈ నామంనే మనకు రక్షణ కలుగుతుంది. ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వని ఏ నామంలో మనకు రక్షణ పొందలేము అని పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గ్రహించారు. ఆ ఊరు వాళ్ళు యేసుతో కూడా ఉంటే మనకు ధైర్యం వస్తుంది. యేసు లేకుండా ఉంటే మనకు ధైర్యం రాదు. యేసుతో కూడా ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. యేసుతో కూడా మనం ఉండాలా. అయితే ఇంకోటి, మనము ప్రేమను కలిగి ఉండాలా, ధైర్యం కలిగి ఉండాలా, మన ప్రేమను కలిగి ఉండాలా. ఒక చిన్న ఉదాహరణ, ఒక స్కూల్ అయిపోయిన టైం అంట, పిల్లలందరూ బయటకు వచ్చారు. అందులో ఒక చిన్న పిల్లోడు ఏం చేశాడంటే, చిన్న క్లాస్ పిల్లోడు ఒక కొత్త కారు ఒక ఆఫీసర్ వచ్చి అక్కడ నిలబెట్టారు. ఆ కార్ని తదేకంగా చూస్తున్నాడంట. ఈ కారు గల్ల ఆయన ఏం చేశాడంటే, చాలాసేపు ఆ పిల్లోడిని గమనించి, ఎందుకు బాబు అంతగానో చూస్తున్నావు కార్ని అంటే, చాలా బాగుందండి, మీకు ఈ కార్ చాలా బాగుంది సార్ అని అన్నాడంట. అంటే నీకు అట్లాంటి కారు ఉంటే నువ్వు ఏం చేస్తావు అని అడిగాడంట ఆయన. మా అన్నని ఎక్కించుకొని బాగా ఊరంతా తిప్పుతానండి అని అన్నాడంట. ఎందుకు మీ అన్నని ఎక్కించుకుంటావు, నువ్వు ఎక్కకుండా అంటే, మా అన్న అంతా తిరిగి చూడాలని నాకు ఇష్టం, మా అన్న అంటే నాకు చాలా ప్రేమ అన్నాడంట. అవునా, పద మీ ఇంటికి పోదాం, పద మీ అన్నని ఎక్కించుకుందాం, పద నీ కోరిక ఎందుకు కాదనాలా అని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడంట. ఆ చిన్నోడు వాళ్ళ ఇంటికి అతన్ని తీసుకొని పోయాడంట. చూస్తే లోపల పోయి చూస్తే వాళ్ళ అన్నకి 2 కాళ్ళు లేవంట. ఆ 2 కాళ్ళు లేని అన్నంటే ఈ చిన్నవాడికి చిన్న వయసు నుండో ఎంతో ప్రేమ, అయ్యో అన్నం చూడలేకపోతున్నాడే అని ఈ పిల్లవాడి కోరిక చొప్పున
పాపం ఆయన కూడా ఏం చేస్తాడంట, ఆ పిల్లవాడిని ఎత్తి కార్లో కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పుకొచ్చాడంట. ప్రేమ కదా, ఎంత ప్రేమ! అంత ప్రేమను మనం కలిగి ఉందాం. ఈ నూతన సంవత్సరంలో ధైర్యాన్ని అలవాటు చేసుకుందాం, ప్రేమను కూడా అలవాటు చేసుకుందాం. ఇంకొకటి చిన్నది, ఒక హోటల్ నుంచి ఒక ఆయన పాపం మీల్స్ కొనుక్కొని ఆ చేతిలో క్యారీ బ్యాగ్ పట్టుకొని పోతా ఉంటే ఒక కుక్క దూరం నుంచి వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ క్యారీ బ్యాగ్ లాగేసుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో నా భోజనం అని ఈయన పాపం దాని వెంట పరిగెత్తా పోయాడంట. అది ఎక్కడెక్కడో గొంతులు సందులు తిరిగితే ఇతను కూడా దాని వెంటనే పోయాడంట. ఈ కుక్క ఏం చేసిందంటే, అది చూడండి, ప్రాణం గల జీవి కుక్క, విశ్వాసం, దాని యొక్క విశ్వాసం ఏం చేసిందంట, ఒక ముసలామె అక్కడ ఒక వాకిలి ముందు కూర్చొని ఉంటే ఆమె చేతిలో పెట్టిందంట. పెట్టి ఆమె ఆ కవర్ తీసుకొని అందులో ఏమున్నదో అన్నట్టు చూస్తుంటే ఆ కుక్క ఎంతో సంతోషంగా, ఎంతో నమ్మకంగా ఎదురుగా కూర్చొని చూస్తూ ఉందంట. ఈ భోజనం కొనుక్కొని దాని కొరకు పరిగెత్తిన ఆయన ఆ విషయాన్ని చూసి చెలించిపోయాడంట. అబ్బో, నాకు లేని ప్రేమ ఈ కుక్క చూపించిందే, ఇది జంతువు అయినా కూడా ఎంతో ప్రేమ కలిగిందే అని పాపం ఆయన కూడా ఆమె దగ్గరికి పోయి ఆమె యోగక్షేమాలు కనుక్కొని ఆమెకు కావాల్సిన కొంత డబ్బు ఇచ్చి ఆమెను ఆదరించి వెళ్ళాడంట. ఇటువంటి ప్రేమను మనము చూపిస్తాం ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో. ఇంకొకటి, మంచి సోబర్తనం అనేది తీసివేసుకొని మంచిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక బిచ్చగాడు ఒక గుడి ముందు కూర్చొని అడుక్కుంటా ఉన్నాడంట. అడుక్కుంటా ఉంటే అందరు పైసలు వేసిపోతా ఉన్నారు అనుకోండి. ఒక అతను చేయలేదు, చేయి కట్ అయిందని, ఇంతవరకు చేయి కట్ అయింది, సగం చేయి ఉంది. ఆ సగం చేత్తో రెండవ ఎడమ చేతితోటి పని చేసుకుంటూ బరువులు మోసుకుంటూ ఆయన జీవనోపాధి చేస్తున్నాడు. సాయంత్రానికి ఆయనకు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు తీసుకుని పోతప్పత ఏం చేశాడంట, ఆ కుంటి అయినా చేయలేని ఆయన కొంత డబ్బు ఆ బిచ్చగాడికి కూడా వేసాడంట. వెళ్ళిపోతున్నాడు. వీడు అడుక్కునేటోడు బిచ్చగాడు కూర్చొని చూసి వాడు చెలించిపోయాడు. ఆయన యొక్క మంచితనం వలన వీడు, ఈ సోమరి వాడు కూడా మార్చబడ్డాడు. చెయ్యి లేకపోయినా కష్టపడి పని చేసుకున్నాడు. పని చేసుకొని ఆయనకు వచ్చిన దాంట్లో ఇంత ప్రేమ చూపించి నాకు ఇంత వేసాడు, నాకు 2 చేతులు బాగున్నాయి, 2 కాళ్ళు బాగున్నాయి, దిట్టంగా ఉన్నాను, నేనెందుకు ఇంత నీచమైన పరిస్థితిలో ఉన్నాను అని తనను తాను ఆత్మవిమర్శ చేసుకున్నాడు, ఆత్మపరీక్ష చేసుకున్నాడు. అతని యొక్క మంచితనం వలన వీడు, కఠినాత్ముడు సోమరివాడు, వీడు కూడా మార్చబడి వీడు ఎట్లా తయారయ్యాడంట, వీడు కూడా పని చేయడం మొదలుపెట్టాడంట. పని చేసుకొని మొత్తం మీద తోపుడు బండి ఒకటి కొనుక్కున్నాడంట. అయిన తర్వాత ఒక ట్రాలీ కొనుక్కున్నాడు, కూరగాయలు అమ్ముకుంటున్నాడు, ట్రాలీ కొనుక్కున్నాడు. ఆయన చివరికి ఎంతటి వాడయ్యాడంటే 4 లారీలకి ఓనర్ అయ్యాడంట. చూసారా, ఒకరి యొక్క మంచితనము ఇంకొక అతన్ని మార్చివేసింది. ఇటువంటి మంచి లక్షణాలు ఈ లక్షణాలు ఎవరి లక్షణాలు? యేసయ్య తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, అటువంటి వారికి ఈ లక్షణాలు వస్తాయి. కాబట్టి దేవుణ్ణి మనం, మన సొంత రక్షకుడు, మనకు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, మనం ధైర్యం కలిగి ఉందాం, మనం ప్రేమ కలిగి ఉందాం, మనం విశ్వాసం కలిగి ఉందాం. ఇంకా మనం సోమర్తనాన్ని వదిలిపెట్టి కష్టించి పనిచేసి 10 మందికి ఆశీర్వాదకరంగా, 10 మందికి సహాయం చేయగలిగే స్థితిలో మనము ఉందాం. దేవుడు యేసయ్య దేవుడుగా గల జనులు, మన యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అట్టి ధన్యతని ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ మనకు లేకపోయినట్లయితే ఈ 4 లక్షణాలని మనం అలవర్చుకుని దేవుని మహిమ కలిగినట్లుగా మన జీవితాలని దిద్దుకుందాం దాకా దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుదాం.